వచ్చేసారా? అరే వసి నీ నోట్లో లస్సీ. ఓసే నీ లవ్ టైమింగ్ లాపవే. ఇంతకీ చిట్టి ఏడే? అది మేము రిటర్న్ వచ్చేటప్పుడు నా బ్యాగ్ ట్రైన్లో నుంచి పడిపోయింది. నేను వద్దులే పోతే పోయిందిలే అని చెప్తూనే ఉన్నా. ఆ పోకోడు పెద్ద హీరోలాగా ట్రైన్లో నుంచి దూకేశాడు. అది తేడానికి. ఏంటే ట్రైన్లో నుంచి దూకేశాడా? దేనికో గుద్దుకొని చచ్చిపోయాడు. అరే చిట్టి వచ్చేసావా? కళ్ళు మింగాయా? ఒరే ఓడాల్, మేము ఇక్కడ ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వు మార్కెట్కి వెళ్ళి రావడం అంత అవసరమా? ఇది నేను కొనలేదురా పూకేష్, ఇదే బ్యాగ్ లో ప్యాక్ చేసి పెట్టుకొని ఉంది. ఓసే అయినా ఎగ్జామ్కి పెన్ను హాల్ టికెట్ ఎత్తుకెళ్లకుండా క్యారెట్లు ఎందుకు ఎత్తుకెళ్ళావే? అంటే ఎగ్జామ్ లో ఖాళీగా కూర్చోవడం ఎందుకని. మొన్న నాకు క్యారెట్ తాలింపు చేసి పెట్టావు, కొంపది సీట్తో కాదు కదా. ఒరే మెట్ట, వీటి కోసం నువ్వు ట్రైన్లో నుంచి దూకింది. చూడు పార్ట్స్ అన్ని ఎలా డ్యామేజ్ అయ్యాయో. తెక్కలోడా, అసలు ఎవడు దూకమన్నాడు నిన్ను ట్రైన్లో నుంచి? ఇదిగో ఇదే ఇలా. అరే చిట్టి, నా కోసం ట్రైన్ నుంచి దూకేసావా? ఇదొకటి లేస్తే వాడికి ముద్దు పెడుతుంటది, మళ్ళీ వాడిని రిపేర్ చేయాలంటే నాకు బొక్క. ఏందిరా తవడుతున్నావు నా లవడా? ఇందాకే కదా అన్ని పార్ట్స్ ఫిక్స్ చేశాను, బాగా మసాజ్ చేయి. ఏదో లూజ్ కనెక్షన్ అనుకుంటా బాస్. అన్ని బాగానే ఫిక్స్ చేశానే, ఎందుకు లూజ్ అయ్యాయి? అరే చిట్టి, ఏంట్రా చౌకి ఏదో గుచ్చుకుంటుంది? సనా వల్లే బెల్లం ఆన్లైన్లోకి వచ్చిందని ఈ బోగ్గడికి తెలీదు. అర్జెంటుగా